నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం గత 9.5 సంవత్సరాల పాటు కొట్లాడి తన గొంతు ఏ ఛానల్ డిబేట్ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అధికార ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తూనే వస్తున్నటువంటి ఒక నాయకునికి రోజు రోజుకి అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడి అనుచరులు బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుల పెద్ద కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి కూడా బాధ్యతలు వహిస్తున్నటువంటి నాయకుడు ఆయన. ఎవరు ఆ నాయకుడు అనుకుంటా ఉన్నారా? అయితే ఆ నాయకుడు వచ్చేసి అద్దంకి దయాకర్. తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి 2 సార్లు స్వల్ప తేడాతో గాదారి కిషోర్ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఆ దయాకర్ ఏంటి అన్న, అద్దంకి దయాకర్కి ఏం అన్యాయం జరుగుతూ ఉంది అనుకుంటున్నారా? అయితే ఏం జరుగుతూ ఉంది అంటే 2014లో 1837 ఓట్లతోటి స్వల్ప తేడాతోటి ఆ రోజు గాదారి కిషోర్కి విజయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. తర్వాత 2018 ముందస్తు ఎన్నికలు వచ్చేసరికి 2397 ఓట్ల స్వల్ప తేడాతో గాదారి కిషోర్ చేతిలో ఓడిపోయాడు. 2023 డిసెంబర్ 3 రోజున నా భవితవ్యం ఏదో బయటపడుతుంది, నాకేం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతా ఉంది అని ఆశలు పడ్డటువంటి అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక కారణం మాట్లాడుకుంటే, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు మందకృష్ణ మాదిగల తరపున ఎలా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడో అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల గురించి కూడా అద్దంకి దయాకర్ అలానే గొంతు చెప్పి మాట్లాడుతూ ఉండే. కానీ ఇక్కడ మాల మహానాడు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు, ఉద్యమకారుడు అద్దంకి దయాకర్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి అనుచరులు చెప్తా ఉన్నారు. అంటే ఒకసారి ఆయన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుకుందాం. 2014 ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు అండి? 1837 ఓట్లతో ఓడిపోయాడు. 2018లో ముందస్తు ఎన్నికల్లో 2397 ఓట్లతో ఓడిపోయాడు. ఇక్కడ పార్టీకి విధేయుడిగా పనిచేస్తూనే చాలా స్వల్ప తేడాతోటి అక్కడ గెలిచినటువంటి అభ్యర్థికి చెమటలు పట్టించిండు అనేది నిజం. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? అసలు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం, ఎమ్మెల్యే ఒకవేళ గెలిస్తే మంత్రి వచ్చే అవకాశం ఉందని చెప్పి టికెటే రాకుండా చేసినటువంటి నాయకులు ఎవరు? తర్వాత మొదటగా ఎమ్మెల్సీ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీని కూడా తీసి మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడానికి కారకులు ఎవరు? తర్వాత ఏదైతే ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈయన మరో నేత రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడిచినటువంటి నాయకుడు. తర్వాత ఎంపీ అన్నారు, ఎంపీ బాయ్. ఇక్కడ ఇప్పుడు కంటోన్మెంట్ లాస్యానందిత సాయి అన్న మరణాంతరం అక్కడ కంటోన్మెంట్ నుండి అద్దంకి దయాకర్కు పెద్దపీట వేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఈరోజు అక్కడ గద్దర్ కూతురు వెన్నెల గద్దర్కి షాక్ ఇస్తూ, ఇక్కడ అద్దంకి దయాకర్కి షాక్ ఇస్తూ, అద్దంకి దయాకర్కి షాక్ ఇవ్వగానే నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి జనజాతర అనే మోసం చేసే జాతరకు పేరు పెట్టి, ఏం పేరు పెట్టిరు? మోసం. తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసపూరిత హామీలు ఇచ్చి ఏం పేరు పెట్టిరు? జనజాతర అని పెట్టిండ్రు. ఆ మోసం చేస్తున్నటువంటి జాతరకు అద్దంకి దయాకర్ అన్న డుమ్మ కొట్టిండు. ఏమైంది? ఎందుకు అద్దంకిని పార్టీ దూరం పెడతా ఉన్నది? ఎందుకు దూరం పెడతా ఉన్నది అంటే, ఎందుకు అనే ప్రశ్నకు కారణం ఏంది అంటే, చెండూరుకు సంబంధించి పబ్లిక్ మీటింగు పూర్తిగా ఎవరి కెరియర్ని ఖరాబ్ చేసింది? ఎందుకు అనే దానికి కారణము చెండూరు పబ్లిక్ మీటింగ్. మునుగోడు
ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక. ఉప ఎన్నిక అద్దంకి దయాకర్ రాజకీయ జీవితానికి ప్రశ్నార్థకంగా మార్చింది. ఎందుకు మార్చింది అన్న అని నన్ను ఎవరన్నా క్వశ్చన్ చేస్తే చెప్తా ఉన్నా. క్లియర్గా చెండూరు పబ్లిక్ మీటింగ్లో మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చింది? రాజగోపాల్ రెడ్డి గురించి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గురించి వచ్చింది. ఆయన బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయి మునుగోడు వచ్చింది. ఆడ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అంటే ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి లీడర్స్, నల్గొండ రాజకీయాలను శాసించేటువంటి లీడర్స్. అలాంటి రెడ్ల రాజ్యంలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నికార్సైన, అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతల కంటే ఆ రోజు అధికార దాహంతో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిండు. తన కుమారుడు చనిపోయినా కూడా నిరాహార దీక్ష చేసి, అలాంటి లీడర్ ఇక్కడ మరో తెలంగాణ ఉద్యమకారిని తొక్కేస్తున్నారు పార్టీలో అంటే నమ్ముతారా? ఎస్, నిజం అదే జరుగుతూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చెండూరు పబ్లిక్ మీటింగ్లో అద్దంకి దయాకర్ ఏమన్నాడంటే, అంతకుముందే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఆడియో లీక్ కావడం, వెంకటరెడ్డికి సంబంధించి ఆడియో లీక్ కావడం, అక్కడ తమ్ముని కోసం ఎక్కడ ప్రచారం చేయకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా అద్దంకి దయాకర్ వెల్లడిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు, ఎలా, ఏమైంది అంటే, ఏమైంది అనే ప్రశ్నకు ఉంటే ఉండు ఏ కోమటిరెడ్డి ఉంటే ఉండు. ఇక ఆ మాట మేము ఒక ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అనొద్దు. ఆయన కూడా అయితే జరిగింది. ఇంకా ఒక బూత్ పదాన్ని వాడిండు. నిండు నల్గొండ సభల నల్గొండ నడిబొడ్డున చెండూరులో మాట్లాడినటువంటి మాట ఎవరికి కోపం తెప్పించిందయ్యా అంటే కోమటిరెడ్డి నల్గొండ రాజకీయాలను శాసించేటువంటి లీడర్. నల్గొండల కాంగ్రెస్ పార్టీలో ఏం జరగాలి అన్నా ఈయన నుంచే. ఎందుకు అన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత ఫ్యాన్ బేస్ లేదన్నా అని చెప్పి ఎవరైనా అనొచ్చు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ నకరెకల్లో రాజు, నకరెకల్లు, తుంగతుర్తి ఇలాంటి నియోజకవర్గాల్లో ఎవరిని గెలిపించాలన్నా, ఎవడు గెలవాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నకరెకల్ నుంచి గతంలో చిరుమర్తి లింగయ్య గెలిచిండు. చిరుమర్తి లింగయ్యకు దగ్గరుండి టికెట్ ఇప్పించి ఈరోజు ఆయనను బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయిండు. తర్వాత అక్కడ నకరేకల్లో వీరేశానికి ఈరకపడదు. కానీ అయినా కానీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే మూమెంట్ తోటి అక్కడ నకరేకల్లో వీరేశంకున్న ఫ్యాన్ బేస్తో పాటు ఈయనది. అయితే ఇక్కడ కోమటిరెడ్డికి ఈయన అన్నటువంటి కోమటిరెడ్డి ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పిండు. వెళ్ళిపో అనేది అట్లా చెప్పి ఉంటే బాగానే ఉంటుండే. అద్దంకి దయాకర్ అన్న పరిస్థితి చాలా చాలా బాగుంటుండే. కానీ అలా అనకుండా వేరేదనేసరికి ఇక్కడ అద్దంకి వెనుక ఏదో పెద్ద నాయకుడు ఉండే అనిపించుడు అనేది కూడా ఆ టైంలో చాలా వైరల్ అయినటువంటి విషయం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమయం చూసిండు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో 10,000 మెజారిటీతో ఆయన ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళా తిరిగి అన్న చెంతకి చేరిండేవారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు మునుగోడులో గెలిచిండు, అన్నీ గెలిచిండు. అయితే ఏమైంది ఈ యొక్క గ్యాప్లా చెండూరు సభ ఎందుకు అనేది మనం చెండూరు సభ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాట రెడ్ల రాజ్యంలో రెడ్లకు కోపం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ నికార్సైన నాయకుడు 9.5 సంవత్సరాల పాటు 1 కాదు 2 కాదు 9.5 సంవత్సరాల పాటు ప్రశ్నించినటువంటి గొంతు అది. తుంగతుర్తిలో టికెట్ కన్ఫామ్ అయింది అనుకున్న మూమెంట్లో నన్ను కాదు అని ఎవరు కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకోలే అన్నటువంటి ఆలోచనలో అద్దంకి దయాకర్ అని ఉంటే తెలంగాణ సమాజం మొత్తం అదే అనుకున్నది, అద్దంకి దయాకర్ అన్నని కాదని. ఎందుకంటే 1837 ఒకసారి, 1837 ఒకసారి, ఇది 14లో 18 ఎంత 2397 ఓట్లు ఒకటి. అంటే ఇంత స్వల్ప మెజారిటీ. అప్పుడు బీఆర్ఎస్ వేవ్ ఉన్నది, అయినా కూడా తట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉన్నది. అద్దంకి గెలుస్తాడు, మినిస్టర్ అయితే అన్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచన మొత్తం తలకిందులైపోయింది. అద్దంకి అక్కడ టికెటే ఆశించినటువంటి
ఆస్పిరెంట్గా ఉన్నటువంటి లీడర్ లేకుండే 2023 వరకు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండంటే తెలంగాణ మరో ఉద్యమకారుడు మందుల శామెల్ని దింపిండయా. మందుల శామెల్ని దింపి ఏం చేసిండు, ఇక్కడ సామాజిక పరంగా మాలలకు మనం పెద్ద ఎత్తున ఛాన్సులు ఇస్తున్నాం. ఒకటి గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇక్కడ గడ్డం వినోద్ కావచ్చు, ఇలా మాల సామాజిక వర్గానికి నాయకులకు ఒకటి మనం పెద్దపీట వేస్తున్నాం. ఇక్కడ అద్దంకి కాకుండా మందుల సామెల్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, ఆయనకి ఇవ్వాలని చెప్పి కోమటిరెడ్డి అధిష్టానం కాడ చక్రం తిప్పిండు. ఇదంతా చెండూరు సభతోటి మొదలైంది. అయితే కోమటిరెడ్డి చక్రం తిప్పడంతో అద్దంకి జీవితం అక్కడ మందుల శామెల్కి వచ్చింది. మందుల శామెలు 50,000 మెజార్టీతో గెలిచిండు. ఈ 50,000 మెజార్టీ ఎవరికి రావాలి? అద్దంకికి రావాల్సినటువంటి 50,000 మెజార్టీ. అది అద్దంకి దయాకర్ ఏం చేసిండు, సరేలే ఇంకా పార్టీ ఉంటుంది కదా పెద్ద బుజ్జగింపులు, అరే నాయన అట్లా కాదురా భయ్ ఇట్లా కాదురా అంటే, ఈయన వెనుక ఒక పెద్ద శక్తి ఉన్నది కదా, ఆ శక్తి ఏం చెప్పుకుంటూ వచ్చింది అంటే నేనున్న రోజు నీకేం డోకా బాబు అని చెప్పుకుంటా అద్దంకి అన్నకి చెప్పుకుంటూ వచ్చింది. అంటే అద్దంకి అన్న మనం మళ్ళీసారి ఇంకో రెడ్డిని నమ్మాడు. ఒక రెడ్డితో పంచాయతీ పెట్టుకొని ఇంకో రెడ్డిని నమ్మాడు. ఆ రెడ్డికి ఏమైంది తర్వాత, అరే ఒక 2 నిమిషాలు 2 రోజుల తర్వాత మళ్ళా మామూలుగా హడావిడి కాదు, ఆ సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కాదు, అద్దంకి దయాకర్కి మోసం చేస్తున్నాను రాసినటువంటి యూట్యూబ్ల మీద వార్తాపత్రికల మీద మేము చూడురి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏందో చూడురి అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పి పెద్ద పోస్టర్లు వేసారు, అడవి చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చిన కరెక్ట్ 12 గంటల లోపు అద్దంకి పేరు మారింది. అద్దంకి అన్న పేరు మారి ఏం పేరు వచ్చింది ఆడికి? వెంకట్ బల్మూరు, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన కొట్లాడినటువంటి నాయకుడే. ఎస్, ఆయనకి ఇవ్వడం కరెక్టే. మహేష్ కుమార్ అన్నకి ఇవ్వడం కరెక్టే. కానీ అద్దంకి దయాకర్ అన్న ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు, అన్యూయంగా వచ్చిండు పైకి. ఈడెవరు కూడా ఎవరు చక్రం తిప్పారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటారు. మరి అక్కడ నల్గొండ రెడ్లను తట్టుకొని అద్దంకి రాజకీయం చేస్తాడు అని అనుకున్నారు తెలంగాణ సమాజం మొత్తం. ఒక నికార్సైన నాయకుడు అనుకున్నారు. కానీ రెడ్ల చేతిలో మరోసారి ఎమ్మెల్సీ రూపంలో మరోసారి దెబ్బ పడ్డది. ఎవరికి పడ్డది? అద్దంకి దయాకర్ అన్నకు పడ్డది. అయితే తర్వాత ఏమైంది ప్రజలారా అంటే పూర్తిగా నెక్స్ట్ ఏమున్నది అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నెక్స్ట్ ఏమున్నది? ఎంపీ ఉన్నది. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ కదా, ఇప్పుడు మన లోక్సభ నడుస్తూ ఉన్నది కదా. నల్గొండ నీకే బాయ్ సాబ్ అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్. తర్వాత భువనగిరి నీకే బాయ్ సాబ్ అని చెప్పారు, రెండో ఆప్షన్. మూడోది వరంగల్, ఇది మూడో ఆప్షను. ఎస్సీ రిజర్వ్డ్ అన్న కనీసం మన దయాకర్ అన్న అభిమానంలో సంతోషం నింపడానికన్నా ఈ 3 సీట్లలో ఇస్తారు అనుకున్నాం. ఈ 3 సీట్లలో ఏం జరిగింది? ఉమ్మడి నల్గొండలో ఏం జరిగింది అంటే, ఇదేమో తుంగతుర్తి కింద వస్తుంది, ఈ పార్లమెంట్ కిందకి తుంగతుర్తి కూడా వస్తుంది. ఈడ ఏం చేసిర్రు? చామల కిరణ్ రెడ్డికి ఇచ్చారు. ఒకసారి పేరు గుర్తుపెట్టుకోవాలి, రెడ్డి సామాజిక వర్గానికి ఆయనకి ఇచ్చారు. ఈడెవరికి ఇచ్చిర్రు? ఈడ ఒక టికెట్ మాకు ఇర్రా నాయన మా బడుగు బలైన వర్గాలకు అని లబోదీబో అని 9.5 సంవత్సరాలు కొట్లా అన్నటువంటి నాయకునికి ఇవ్వకుండా ఈడ జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చిరయ్యా. జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చిర్రు. మళ్ళీ రఘువీర్ రెడ్డి, జానారెడ్డి రెండో కుమారుడు నాగార్జున సాగరు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నా జానారెడ్డి చిన్న కుమారుడు ఎమ్మెల్యే, పెద్ద కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చిరయ్యా. ఈడ అన్యాయం జరిగింది ఎవరికి? అద్దంకి దయాకర్కి జరిగింది. ఈడ మరి సరే అట్లా కాదు అయ్యమ్మ, బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది భువనగిరిలా, ఇక్కడ ఎస్సీలు కూడా ఎక్కువనే ఉన్నారు, తుంగతుర్తి ఉడక కలిసొచ్చాంశము అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా అద్దంకి కన్నా ఇస్తారేమో అని చెప్పి ఆయన ఆలోచించిండు. ప్రజలంతా అక్కడ భువనగిరి ప్రజలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్.
మాట సూటి ఉన్నటువంటి వ్యక్తి, ప్రశ్నించేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ భువనగిరి అని ఇస్తారనుకుంటే అన్యూహంగా ఇక్కడ కూడా ఎవరికి ఇచ్చారు? రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడైనా ఈయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డికి మరో వీళ్ళకంటే అత్యంత సన్నిహితుడు అద్దంకి. కానీ ఇక్కడ న్యాయం చేయలేకపోతా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా. అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇక్కడనేమో జానారెడ్డి 14 పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిగా 14 పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ జానారెడ్డి ఏం పదవి ఒకటే ఉన్నది, అది ముఖ్యమంత్రి పదవి. ఆయన ఎడకారంగా కూడా ఏమన్నాడంట అంటే, అన్న ఈసారి నువ్వు పోటీ చేస్తావా చిన్నోనికి ఎందుకని రేవంత్ రెడ్డి అడిగితే, మరి నేను పోటీ చేస్తా, మరి ముఖ్యమంత్రికి నీకే అడ్డం వస్తుంది చూడు అన్నాడు. నన్ను కాదని నీకైతే ఇయ్యరు, మరి నీ ఇష్టం అన్న అంటే, వదిలే అన్న నీ కొడుకులకు టికెట్లు ఇప్పిద్దామని చెప్పి ఇక్కడ సైడ్ అయిపోయింది. ఈడేమైంది? ఎస్సీ రిజర్వ్ కనీసం సరే 2 నియోజకవర్గాలు పోయినాయి. ఎస్సీ రిజర్వ్ స్థానంలో అద్దంకి పేరు కన్ఫామ్ అనుకున్నటువంటి ప్రయత్నంలో ఈయనను దెబ్బగొట్టడానికే వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కడియం శ్రీహరిని తెచ్చిర్రా, కడియం కావ్యకు టికెట్ ఇప్పియనికే. అసలు ఆల్రెడీ ఆమె కడియం కావ్యకు బీఫామ్ కన్ఫామ్ అయిపోయింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టి మధ్యలో నేను బీఆర్ఎస్ పార్టీలు ఉండలేనని శుద్ధపూస సాంప్రదాయ మాటలు మాట్లాడి కాంగ్రెస్లోకి వచ్చింది ఆమె. మేము ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంటారు, లిక్కర్ స్కామ్ అంటారు, మేము వరంగల్ జిల్లాలో ఎవరు ఐకమత్యంతో లేరు, మేము పోటీ చేయమంటే ఆమె అంటే ఈడ కడియం శ్రీహరి పాటే మారను లేక నేను ఏం చూసినా మస్తు చూసినా, ఇంకా నా జీవితం ఉన్న రోజులు నా ఊపిరి ఉన్న చెప్పి కేసీఆర్ ఏమంటే తిరుగుతా, గెలిచినా ఓడినా అన్నాడు. తాటికొండ రాజయ్య లాంటి వ్యక్తిని వదిలేసి పావు లాంటి కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, అదే పాలదైనా కానీ కొట్టేసిపోయాడు. అయితే అద్దంకి చెక్కు పెట్టాలంటే ఎవరు కావాలి? బలమైన నాయకుడు కావాలి చెప్పుకోనికి. కడియం శ్రీహరి అయితే సక్సెస్గా కడియం శ్రీహరి పేరు మీద పడతాయి ఓట్లు అనే ఒకటి నానుడి తీసుకొచ్చి కడియం కావ్యకి ఇచ్చారు. అయితే అయిపోయింది, ఎంపీ ఎలక్షన్ల గురించి అయిపోయింది. ఇంకా ఆయన ఏదో చైర్మన్, మళ్ళీ అదొకటి, ఎవరెవరైతే మాట ఇచ్చి టికెట్లు రాని వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే అందరికీ దక్కినాయి. పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, చాలామంది కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళందరికీ దక్కినాయి. కానీ అద్దంకి దయాకర్కి దక్కలే. అద్దంకి దయాకర్కి దక్కలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ అభిమానులు లొల్లి చేసే కార్యక్రమం పెట్టుకుంటే, అరే బాబు కంటోన్మెంట్లో ఉప ఎన్నిక ఉన్నది, ఆ ఉప ఎన్నికల మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అరే నీ అమ్మ, మా అన్న ఎమ్మెల్యే అవుతాడు, ఏడైతే ఏమున్నదా మా అన్న అయితే ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్సీ కోటాల మా అన్న అంత బలంగా మాట్లాడే నాయకుడు ఎవరు లేడు కాబట్టి మా అన్ననే మినిస్టర్ అనుకున్నారు. అలా తిరిగి 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 భూమి తిరిగి 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 ఏడుకొస్తుందా? సరే, ఒక 25 ఏళ్ళ కొడుకుంటాడు మనకు, పొద్దుగాలు లేసాడు 6 గంటలకు 6 గంటలకు తిరిగి 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 ఏడుకొస్తాడు, ఇంటికే వస్తాడు. అయితే అద్దంకి దయాకర్ అన్న ఇల్లుడు ఆయన జీవితం ఎట్లయినా తిరిగి తిరిగి ఇలా ఎమ్మెల్యే పోయింది, ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ పేరు ప్రకటించి మళ్ళీ పేరు పోయి ఎంపీకి వచ్చింది. ఎంపీలలో మూడు దాంట్లో ఆడితే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి, ఇది కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటుండే. కానీ ఎస్సీ రిజర్వ్ అయింది కాబట్టి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు, నిజమైన బిడ్డకు దక్కలే. కడియం శ్రీహరి లాంటి ఒక ఊసర వెళ్ళికి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బిడ్డకి ఏ అర్హతతో ఇచ్చారు? కడియం కావ్యకు అద్దంకి దయాకర్ అన్నకు పోలిక ఉన్నదా? ఆయన ఉద్యమకారుడు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు. పొద్దుగాల లేసే 9.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా విమర్శిస్తే ప్రతి విమర్శ కూడా దెబ్బకు దెబ్బ కొట్టినట్టు డిబేట్లలో పనిచేస్తుండే ఆయన. కడియం కావ్య ఎప్పుడు పనిచేయలేదు. 9.5 సంవత్సరాల పాటు అధికారం చూసింది, నాయన మంత్రి చేసిండు, నాయన ఉప ముఖ్యమంత్రి చేసిండు, నాయన ఎమ్మెల్సీ చేసిండు, అన్నీ బర్ఫుత్ ఎంజాయ్ చేసింది. దీంట్లోకి వచ్చింది ఈరోజు కేసీఆర్ సంబంధించినటువంటి బాట నడవలేదంట వీళ్ళు అద్దంకి ఇచ్చారు. అరే నీ అమ్మ ఇంకేంద్రా పోయి కంటోన్మెంట్ అంటారు, మా అన్నకి ఇస్తే జబర్దస్త్ ఉంటుంది అనుకున్నారు, అయిపోయింది. కంటోన్మెంట్ కూడా ఏమైంది ప్రజలారా? కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చిర్రు? వెన్నెల గద్దర్కి ఇచ్చినా కానీ అద్దంకి దయాకర్ అన్న ఫీల్ కాకపోతుండే. గద్దర్ అన్నకి బాగా సన్నిహితుడు కావడం అద్దంకి దయాకర్ అన్న ఎవరికి ఇచ్చిర్రు కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చారు? శ్రీ గణేష్ అంటారు, నారాయణ, శ్రీ గణేష్ నారాయణ. ఈడ ఆస్పిరెంట్లు ఎవరెవరుండే? కంటోన్మెంటు అద్దంకి ఫిక్స్ అని చెప్పి అందరు అనుకున్నారు. తర్వాత ఏమైంది? అద్దంకి తర్వాత వెన్నెల గద్దరికి ఇస్తారు అనుకున్నారు. ఇద్దరు తప్ప ఇంకా ఆడ లీడరు అంటే కాంగ్రెస్ నుంచి ఆస్పిరెంట్ లేకుండే.
అద్దంకి అన్న కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు కంటైన్మెంట్ తీసుకోమని. ఈ అద్దంకి దయాకర్ అన్నకి ఏమైంది, అరే అమ్మ నాకని వస్తుంది లేకపోతే మా అన్న బిడ్డకని వస్తుంది అని అనుకున్నాడు. ఇద్దరికి రాలే. బీజేపీ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చినటువంటి వీళ్ళిద్దరిని జాడిద్దరిని కాంగ్రెస్ పార్టీ ఈయనకి ఇచ్చింది, శ్రీ గణేష్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనే ఒక విశ్లేషకునితో నేను మాట్లాడితే, గతంలో 2023 ఎలక్షన్లో శ్రీ గణేష్ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే మీకు గద్దర్ మీద ఉన్నటువంటి అభిప్రాయము లేదు. గద్దర్ అన్న పేరు మీద నంది అవార్డ్స్ ఇచ్చి నంది అవార్డ్స్ పేరు గద్దర్ అన్న అవార్డ్స్ పెడితే మేము ఎంతో ప్రేమ ఉందో గద్దర్ అన్నగా అని మేము అనుకున్నాం. ఏదో ఎలక్షన్ ముందల ఎలక్షన్ స్టంట్ కోసం గద్దర్ అన్న చావుని కాంగ్రెస్ వాళ్ళు వాడుకుర్రని చెప్పి గద్దర్ అన్న అభిమానులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వెన్నెల గద్దరికి ఇవ్వలేదు. కనీసం అద్దంకి అన్న ఏమనుకున్నా అంటే ఈ అక్కకి ఇచ్చినా కానీ జరా సరేలే భయ్ ఎవరికో ఒకరికి ఇచ్చి వీళ్ళిద్దరికి జాడిద్దని శ్రీ గణేష్కి ఇచ్చింది. శ్రీ గణేష్కి ఇచ్చి ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది అంటే చెండూరులో ఒక ఆవేశపూరితంగా అయితే తర్వాత అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తికి కూడా క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇక్కడ అద్దంకి దయాకర్ అన్నకు షోకాజ్ నోటీస్ అన్న బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిండు. అయినా కూడా కనకరించినటువంటి కాంగ్రెస్ రెడ్ల పార్టీలో రెడ్లు అద్దంకిని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న దారెటు ఇంకెన్ని రోజులు అద్దంకి దయాకరు ఇంకా ఇలానే అవమానపడుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా? అసలు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత సరే కంటోన్మెంట్ విషయానికి వచ్చేసరికి వెన్నెల గద్దర్ గతంలో అంటే బీఆర్ఎస్ వస్తుందేమన్న ఆలోచనతోటి సానుభూతితోటి సాయన్న కూతురు లాస్యనందిత గారికి వేసారు. కానీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉప ఎన్నిక వస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. అదే శ్రీ గణేష్కి ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్ మార్క్, వెన్నెల గద్దర్కి ఎందుకు వేయలేదు ఇంకో క్వశ్చన్ మార్క్, అద్దంకి దయాకర్కి అడ్డుపడ్డది ఎవరు అని క్వశ్చన్ మార్క్. ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు గెలిచే అవసరం ఉంటుంది. అంతేగాని ఉప ఎన్నికల ఎవరు గెలిచే అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు గెలిపిస్తారు ఇట్లా ప్రజలు. ఎందుకంటే మా ఎమ్మెల్యే దీనిలో ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు, అరణ్యమ్మ మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే పనులు అయితే మాకు ప్రభుత్వంలో ఉన్నాడు ఎమ్మెల్యే అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు ఉంటుంది సంసారం. ఎట్లుంటుంది, ఇల్లు కట్టినాక పెళ్లి చేసుకోవాలిగా. అదే ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకున్నాం అనుకో జర బరఫుత్ అవుతుంది. ఆ విధంగా ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నది, ఇల్లు ఉన్నాక పెళ్లి చేసుకోవడం ఎంతసేపు, ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈడ ఎమ్మెల్యేకి వెళ్ళబడే ఆచారం ప్రజలుడుక కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. ఈడ అద్దంకి దయాకర్ పేరు మల్లికార్జున ఖర్గే ప్రకటించలేదు, శ్రీ గణేష్ పేరు ప్రకటించారు. అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది, అద్దంకి దయాకర్ ఏం ఆలోచిస్తా ఉన్నాడు, అద్దంకి దయాకర్ పార్టీ మారనున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు 1,00,000 ప్రశ్నలకు క్వశ్చన్ మార్క్గా ఈ అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అద్దంకి దయాకర్ అనేగా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయాడు. ఇప్పుడు మరి అద్దంకి దయాకర్ అన్నకు ఏం బుజ్జగిస్తూ ఉన్నారు, వెన్నెల గద్దరికి ఏం బుజ్జగిస్తూ ఉన్నారు? ఒకరోజు ఒక సభలో మాట్లాడి ఒక నేతను విమర్శిస్తే అదే మరి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంత విమర్శించండి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టుకున్నారు కదా, జగ్గారెడ్డి మన రేవంత్ రెడ్డి తిట్టుకున్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకున్నారు కదా. ఇంతమంది రెడ్లు తిట్టుకున్నా వాళ్ళు ఎప్పటికైనా తింటారు, ఒకే ప్లేట్లో తింటారు వాళ్ళు. అదే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత తిడితే అది ఆయనకు మీద షోకాజ్ నోటీసులు, అధిష్టానంకైనా సిగ్గుండాలి. ఎవడు కొట్లాడుతుండు, ఏం చేస్తూ ఉన్నాడు, తిరిగి భారతీయ జనతా పార్టీలోకి పోయి ఆ భారతీయ జనతా పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఆడ గెలిచే అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని భువనగిరి ఎంపీ టికెట్కి తన భార్య పేరు రిఫర్ చేసి వాళ్ళందరి పేరు చెప్తే ఇంత రాజకీయం చేసిన వాళ్ళకేమో టికెట్లు ఇచ్చారు, మళ్ళీ మంత్రి పదవి వాళ్ళ ఇంట్లో ఒక మంత్రి పదవి ఇచ్చారు. నికార్సుగా 9.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కి మాత్రం చెంపచెల్లు అనే విధంగా ఎలాంటి పదవులు కాకుండా కనీసం చైర్మన్ పదవి, కార్పొరేషన్ చైర్మన్ పదవి కాదు కదా, ఆయనను కనీసం గాంధీ భవన్ గేట్లు కూడా తాగనిచ్చే ప్రయత్నంలో వీలైతే ఉన్నారు. ఎవరు తాగని అనేటువంటి పరిస్థితిలో నల్గొండ రెడ్ల సామ్రాజ్యం ఉన్నది. చెప్పండి ప్రజలారా, అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలి, అద్దంకి దయాకర్ అన్నకు న్యాయం జరుగునా? చెప్పలేనటువంటి పరిస్థితి అది.
అంటే అద్దంకి దయాకర్ అన్నకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం భారతీయ జనతా పార్టీలోకి పోయే అవకాశం లేదు. పోతే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిలోకి పోవాలి. ఇలాంటిది కూడా ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది. అద్దంకి దయాకర్ ఏమన్నా పోతే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి, సానుభూతి ఉంటుంది, అద్దంకి దయాకర్ జరిగినటువంటి అవమానం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి అద్దంకి దయాకర్ అన్న ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని అనుకుంటున్నాం. చూడండి ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మీరు ఎంపీ స్థానాలను చూడొచ్చు, ఎమ్మెల్యే స్థానం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు అది రాజకీయంగా ఎక్కడ చూసినా రెడ్లే కనిపించాలి వాళ్ళకు, అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళే కనిపించాలి వాళ్ళకు. వాళ్ళ పక్కన కూర్చొని కూడా ఏమన్నా అంటే గడ్డం ప్రసాద్ అన్నాను మేము ఎస్సీ బిడ్డను, ఎవరైనా కానీ దొర అయినా పటేల్ అయినా ఏం చెప్పాలి, మైక్ అడగాలంటే దళిత బిడ్డనే అడగాలి. మరి దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఏ రోజు కూడా మాట్లాడతలేరేం అంటే రెడ్లు తిట్టుకుంటేనేమో సకమైనది, మా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన నేత తిడతానేమో ఇంతనొస్తుంది, మీకు ఇంత దిగుతా, అది మీకు గడబార దిగినట్టు దిగుతా. అది దీని మీద ఆ రోజు ఎవరు అనిపించారు తెలంగాణ సమాజానికి తెలుసు. ఈయన ఎవరికి అనుచరుడు, ఎవరు తన పనిచేసిండు, ఎవరికి చాలా సన్నిహితుడు అందరికీ తెలుసు, ఎవరు అనిపించారు కూడా తెలుసు. ఆ రోజు ఒక మాట అన్నందుకు రాజకీయంగా ఎదుగుదల లేని ఈరోజు అద్దంకి దయాకర్ టికెట్ ఇచ్చుంటే మంత్రి పదవిలో ఎస్సీలో మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా పూర్తిగా ఆయనను భూస్థాపితం చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా మీరు ఏమనుకుంటా ఉన్నారు? అద్దంకి దయాకర్ రాజకీయ జీవితం ఏం కాబోతా ఉంది? పార్టీ మారబోతా ఉన్నాడా? అదే పార్టీలో ఉండి కష్టాలు మరో అవమానాలు ఎదుర్కోబోతా ఉన్నాడా? చూస్తూనే ఉండండి వయా టీవీ తెలుగు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోపై అద్దంకి దయాకర్ అన్న గురించి ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపంలో తెలపండి.